ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తులు పోటెత్తారు. ఈరోజు 4వ రోజు పెద్ద ఎత్తున భక్తులు మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు వస్తున్న పరిస్థితి. క్యూ లైన్లన్నీ కూడా కిక్కిసిపోయాయి. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణపతి క్యూ లైన్ల సిచ్యువేషన్ మనం చూడవచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ క్యూ లైన్లో ఎవరైతే నిల్చుంటారో వాళ్ళందరినీ ముందుకి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం క్యూ లైన్లు మహాగణపతి పరిసరాలు ఏదైతే నల్దిక్కులో ఏర్పాటు చేసిన క్యూ లైన్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. 4వ రోజు అవ్వడము ఈరోజు సాయంత్రం నుండి అంటే సాయంత్రము 7 గంటల నుండి పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తున్న పరిస్థితి ఖైరతాబాద్లో నెలకొంది. సాయంత్రం వేళల అంటే అందరూ విధులు ముగించుకొని కావచ్చు, పనులు ముగించుకొని వివిధ పనుల మీద బయటికి వెళ్ళిన వారందరూ కూడా సాయంత్రము ఫ్యామిలీస్తో వస్తున్న పరిస్థితి. మొత్తం ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి ఎవరైతే దర్శనానికి వస్తుంటారో భక్తులతోటే కిక్కిరిసిపోయిన పరిస్థితి. చిన్నపిల్లల్ని తీసుకొని కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శనానికి ఫ్యామిలీస్ వస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఎక్కడ విగ్రహము చుట్టూ ఖైరతాబాద్ గణపతి విగ్రహం చుట్టూ ఎక్కడ చూసినా అందరూ ఫోన్లు పట్టుకొని సెల్ఫీలు దిగడంతో పాటు గణనాథుని తమ ఫోన్లలో బంధిస్తున్న పరిస్థితే మనము చాలా క్లియర్గా చూస్తున్నాము. సో ఈసారి పూర్తిగా ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా పూర్తి స్థాయి ఫోర్స్ని డిప్లాయ్ చేశారు. ఇట్లా లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ ఇతరేతర స్పెషల్ టీమ్స్ రోప్ పార్టీస్తో పాటు షీ టీమ్స్ అనేవి కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్న పరిస్థితి. సో షీ టీమ్ సంబంధించి ఎందుకంటే ఇటు వినాయక చవితి కావచ్చు, లేకపోతే బోనాలు ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు కొంతవరకు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, కామెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి షీ టీమ్ సంబంధించి ఇప్పటికే 4 రోజుల వ్యవధిలోనే చాలామందిని ఎవరైతే యువకులు ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడంతో పాటు కొందరు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు కూడా మనకు ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. అయితే ఈసారి ఖైరతాబాద్లో విగ్రహాన్ని ప్రదర్శించి దాదాపు 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మొత్తము విగ్రహం కూడా ఈసారి 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ విగ్రహాన్ని నిర్వాహకులు ఎవరైతే ఉత్సవ కమిటీ ఉందో ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా గణనాథుడు ఖైరతాబాద్లో దర్శనమిస్తున్నాడు. ఒక ప్రత్యేక ఆకర్షణగా ఎందుకంటే భక్తులందరూ కూడా 70 అడుగుల భారీ గణనాథుడిని చూసి అందరూ కూడా సంబరపడుతున్న పరిస్థితి. పూజలు చేసుకుంటున్న సిట్యువేషన్ 4 రోజుల నుండి కూడా నెలకొంది. 7వ తేదీ ఎప్పుడైతే ప్రథమ పూజ జరిగిందో దాని తర్వాత నుండి కంటిన్యూస్గా పూజలు జరుగుతున్నాయి. అయితే ఈ 70 అడుగుల మహాగణపతికి సంబంధించి 7 ముఖాలతో 7 సర్పాలతో 24 చేతులతో ఈసారి దీన్ని నిర్మించిన పరిస్థితి. అటు గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడవ వైపున శివపార్వతుల కళ్యాణ ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేయగా అయోధ్య బాలరాముడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా ఈసారి ఖైరతాబాద్లో నిలిచిన పరిస్థితి. సో ఎటు చూసినా క్యూ లైన్లు 4 దిక్కుల క్యూ లైన్లు అనుకోవచ్చు. రోడ్ మొత్తం కూడా ప్రజలతో కుక్కిరిసిపోయి ఉన్న సిట్యువేషన్ ప్రస్తుతము ఖైరతాబాద్ మహాగణపతి వద్ద నెలకొంది. సో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 4వ రోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి సో రోజులు గడుస్తున్న కొద్దీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంకా చాలామంది కూడా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటు ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించి అటు అధికార యంత్రాంగం కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి దానికి తగ్గ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. భక్తులు మాత్రము సాయంత్రం వేళల్లో ఎక్కువగా కూడా దర్శనానికి వస్తున్న పరిస్థితి అయితే ఖైరతాబాద్ మహాగణపతి వద్ద నెలకొంది. సాయంత్రము 6:30, 7 గంటల నుండి ఇక రాత్రి 12 గంటల వరకు ఎప్పుడైతే దర్శనము క్లోజ్ చేస్తున్నారో అప్పటి వరకు కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దర్శనానికి వస్తున్న సిట్యువేషన్. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా గణనాథుని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వస్తూ పూజలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో మహాగణపతిని దర్శించుకుంటున్న సిట్యువేషన్ ఖైరతాబాద్ మహాగణపతి వద్ద నెలకొంది. సో ఇదే కంటిన్యూ అవుతుంది అనేది కూడా ఇటు అధికారులు ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు అంచనా వేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇష్యూస్ తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు ఇటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇక పోలీసులు నిఘా ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తము
ప్రస్తుతము ఖైరతాబాద్ మహాగణపతి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలని ఎప్పటికప్పుడు పక్కనే ఉన్నటువంటి కమాండ్ అండ్ కంట్రోల్ బిల్డింగ్ నుండి మానిటరింగ్ చేస్తున్నారు. సీసీ కెమెరాల్లో కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక అధికారిని అక్కడ ఉంచి ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు హైదరాబాద్ సిటీ పోలీస్ సంబంధించి ఉన్నతాధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు పనిచేస్తున్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు నిరంతర మానిటరింగ్ అనేది జరుగుతున్న సిట్యువేషన్. ఎందుకంటే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఇతరేతర సమస్యలు తలెత్తకుండా అందరూ కూడా సమన్వయంగా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసుకోవాలి అనేదే అధికార యంత్రాంగం భావిస్తుంది. ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూస్గా కొనసాగుతున్న సిట్యువేషన్ అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఖైరతాబాద్ మహాగణపతి వద్ద మాత్రము పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగింది. సో పోలీస్ కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసిన సిట్యువేషన్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నట్లు హైదరాబాద్ నగరమే కాదు, ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవాలి అంటే ఇరు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి దర్శించుకుంటున్న సిట్యువేషన్ రోజు కూడా ఖైరతాబాద్లో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో 4వ రోజు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగింది. సాయంత్రం వేళలో ముఖ్యంగా ఎక్కువగా గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువగా వస్తున్న సిట్యువేషన్ ఖైరతాబాద్ మహాగణపతి వద్ద నెలకొంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.